తమ్మారెడ్డి భరద్వాజ గారు, బసిరెడ్డి గారు, కమిటీ సభ్యులందరి సమక్షంలో అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ ఈ జ్యోతి ప్రజ్వలంగా వెలుగుతూ నిత్యంగా ప్రకాశిస్తూ మనందరి జీవితాల్లో గొప్ప వెలుగు నింపాలని అన్నయ్య గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ అందరికీ ఆశీర్వాదం దక్కాలని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాలు పంచుకున్న అతిథులందరికీ కృతజ్ఞతలు. ఈరోజు సామూహిక గృహప్రవేశ సముదాయానికి అతిథి స్థానంలో విచ్చేసి మనందరినీ ఆశీర్వదించినటువంటి, మనందరినీ అభినందించినటువంటి పెద్దలు మెగాస్టార్ చిరంజీవి గారు కమిటీ సభ్యులందరినీ అభినందిస్తూ రెండు సంవత్సరాల క్రితం అనిల్ గారి నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పడి నిరంతరంగా శ్రమిస్తూ అహర్నిశలు కష్టపడుతూ ఈరోజు ఈ కళని నిజం చేయడానికి పూనుకొని ఈ స్థాయి దాకా తీసుకొచ్చారు. సో వారిని ప్రత్యక్షంగా అభినందించే కార్యక్రమంలో మన అన్నయ్య చిరంజీవి గారు పాలు పంచుకోవడం నిజంగా మనందరికీ చాలా సంతోషం. వేదిక మీద పెద్దలు దామోదర్ ప్రసాద్ గారు, తమ్మారెడ్డి భరద్వాజ గారు, అనిల్ కుర్మాచలం గారు, బసి కరతాళ ధ్వనుల మధ్య ఈరోజు మన పెద్దన్నయ్య సామూహిక గృహప్రవేశం జరుగుతున్నటువంటి సందర్భంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. విచ్చేసిన నా కార్మిక సోదరులకు, వారి కుటుంబ సభ్యులకు, మా ఈ సొసైటీ చైర్మన్ అధ్యక్షులు అనిల్ గారికి, సెక్రటరీ దొరయ్య గారికి, వారి మిగతా కార్యవర్గ సభ్యులందరికీ కూడా నేను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజున ముఖ్యంగా నాతో పాటు విచ్చేసినటువంటి ఈ సమాఖ్య శ్రేయోభిలాషులు సి కళ్యాణ్ గారికి, భరద్వాజ్ గారికి, దాము గారికి, అలాగే ప్రత్యేకించి ఇక్కడ విచ్చేసినటువంటి ఎఫ్డిసి చైర్మన్ అనిల్ గారికి, అలాగే బసిరెడ్డి ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గారికి, మిగతా అతిథులకు నా హృదయపూర్వక అభినందనలు, స్వాగతం చెప్తున్నాను. ఈ రోజున కొంచెం బిజీగా ఉన్నా సరే అనిల్ గారు అడిగేసరికి ఇంకో రోజు పెట్టుకుందామా అంటే ఈరోజు ప్రత్యేకత చెప్పారు. సరిగ్గా 22 సంవత్సరాల క్రితం డిసెంబర్ 29న ఈ అద్భుతమైనటువంటి ఈ కాలనీకి శంకుస్థాపన జరిగింది. అందుకని ఈరోజు ప్రత్యేకతని మేము వదులుకోదలుచుకోలేదు అనేసరికి వెంటనే నా కార్యక్రమాలన్నీ కూడాను వాటికి ఇంపార్టెంట్ కాదు, ఇది ప్రత్యేకమైంది, దీనికి నేను ఉండాలి అంత ఇదిగా కోరుకుంటున్నప్పుడు అంటూ మా కార్మిక సోదరుల మధ్యకు రావడానికి ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంతో ఉన్నాను నేను. అండ్ ఇదే కొన్ని సంవత్సరాల క్రితం ఆ రోజు సింగిల్ బెడ్రూమ్ పూర్తయి అది ఆయా కార్మికులకు, బడుగు కార్మికులకు అది అప్పచెప్తున్నప్పుడు కూడా ఆ రోజు ఎంతో సంతోషంగా నేను వచ్చాను. నా చేతుల మీదుగా ఆ రోజు జరగడం అనేది నాకు ఎంతో సంతృప్తిని కలగజేసింది. మళ్ళీ ఇన్నేళ్ల తరువాత మధ్యలో కొంచెం నత్తనడకన సాగినా సరే అవన్నీ కూడా కాదనుకుని కొత్తగా వచ్చినటువంటి కమిటీ అనిల్ గారు, దొరయ్య గారి సారథ్యంలో ఇవన్నీ కూడా వీలైనంత త్వరగా ఎన్ని కష్టాలు అడ్డంకులు వచ్చినా సరే వీటిని అనుకున్న టైంకి ఇవ్వాలి అంటూ ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం ఈరోజు సఫలీకృతమైంది. ఈ రోజున మనందరం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అండ్ ఏ కార్మికులకైనా సరే, ఏ కష్టజీవులకైనా సరే, ముఖ్యంగా సినీ కార్మికులకు ఒక గృహం అనటం అన్నది, ఒక ఇల్లు ఉండటం అన్నది అది పెద్ద కళ. అది ఆ కళ ఈరోజు సాకారం అవటం అనేది నిజంగా అభినందనీయం. దానికి వెనకాల కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు మరొకసారి తెలియజేస్తాను. ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాల్సింది, వారికి నివాళులు అర్పించాల్సిన వ్యక్తి ప్రముఖంగా డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన సుదీర్ఘ
ఆలోచన, ఆయన దూరదృష్టి, ఆ విజనరీ ప్రభాకర్ రెడ్డి గారి యొక్క కళ ఈ రోజు నిజంగా సాకారమైంది అనుకోవాలి. ఇందాక కళ్యాణ్ గారు చెప్తున్నట్టుగా ఇవన్నీ బోర్డర్స్ తోటి, వాళ్లతోటి, చిన్న చిన్న కొండ గుట్టలో ఉన్న చోట ఇది తీసుకున్నారు. ఇవన్నీ సజావుగా సాగుతుందా లేదా అనే మీమాంస ఉన్నటువంటి ఆ సందర్భంలో ఆయన అనుకున్న కళ ఈ రోజున మనందరం కార్మికుల్లాగా, ఆయన సైన్యంలాగా ముందుకు తీసుకువెళ్ళాలి అంటూ ఆ తర్వాత మధ్యలో ఎంతోమంది సినీ పెద్దలు, దాసరి గారు, రాఘవేంద్రరావు గారు, ఇతర పెద్దలు అందరూ కూడాను వారి వంతు సహకారం చేస్తూ, వారు సపోర్ట్ ఇస్తూ, మోరల్గా, మానిటర్గా ఇస్తూ, అలాగే ఆయా ప్రభుత్వాలు కూడా దీనికి సహకరిస్తూ ఈ రోజున ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక సొసైటీగా ఈ రోజున ఏర్పడింది. భారతదేశంలో కూడా సినీ కార్మికులకు ఎక్కడా లేనిది, ఒక్క తెలుగుకు సంబంధించిన ఈ సినీ కార్మికులకు ఇంత పెద్ద ఎత్తున ఇలాగా గృహ సముదాయం ఉండటం అనేది ఇది అభినందనీయం. అది మిగతా వాళ్ళందరూ ఆశ్చర్యపోయేంత గొప్ప విషయం. దానికి ప్రధానంగా మన అందరినీ పెద్దలను తలుచుకోవాలి. ముఖ్యంగా ఆనాటి ఆద్యులు ఎవరైతే ఉన్నారో వారి ఆ ప్రభాకర్ రెడ్డి గారిని, వారితో పాటు ఉన్న పెద్దలందరినీ కూడా ఈ రోజున మనం మనస్ఫూర్తిగా మన ఘన నివాళి వారికి అర్పించాలి. అండ్ మధ్యలో కొంచెం అవకతవకలు జరిగినాయి అన్నారు. ఏం జరిగిందో ఏంటో నాకు పూర్తిగా తెలియదు కాబట్టి నేను దాన్ని మాట్లాడిన అప్రస్తుతం. అయితే ఈ కమిటీ అనిల్ దొరై వీళ్ళ సారథ్యంలో, లలిత్ గారు, వీళ్ళందరూ ట్రెజరర్, వీళ్ళందరి సారథ్యంలో, అలాగే యంగ్స్టర్స్ దీపికా వాజ్పేయి అండ్ దీప్తి వాజ్పేయి, ఇలా మిగతా వాళ్ళంతా ఉన్నారు. పేరు పైన ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. బ్రహ్మానంద రెడ్డి గారు, వీళ్ళందరూ కూడాను ఎంతో ఒక నిజాయితీతోటి ఈరోజు చేసుకువెళ్ళారు. అదే అడుగుతాను, ఇలాంటి అవకతవకలు గతంలో జరిగి అంటున్నారు కదా, ఇవి జరగలేదు కదా అంటే మన తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అన్నారు, లేదు చాలా శుద్ధిగా చేస్తున్నారు. అదే విషయాన్ని ఈ కమిటీకి ప్రత్యర్థిగా ఉన్నటువంటి సి కళ్యాణ్ గారు కూడాను ఇది సజావుగా మీరు చేయగలిగితే కనుక నా ఫుల్ సపోర్ట్ మీకు ఉంటుంది అన్నారు. ఈరోజు స్టేజ్ మీద ఆయన వచ్చి ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్ కమిటీ ఆయన మాట్లాడారంటే కనుక వీళ్ళ నీతి నిజాయితీ సి కళ్యాణ్ గారి మాట ద్వారా కూడా తెలుస్తుంది. అండ్ ఈ రోజున ఈ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే నీతి నిజాయితీతో వెళ్ళండి. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే నా నుంచి మా కళ్యాణ్ ప్రతిసారి భరద్వాజ్ గారు అందరూ నువ్వు పెద్ద అంటారు. అంత కాదు, వాళ్ళు నాకంటే చిన్నోళ్ళు అనిపించుకోవాలని నన్ను పెద్ద చేస్తారు, కానీ వాళ్ళు చాలా ముదుళ్ళు, వాళ్ళు చాలా వయసున్న వాళ్ళు పెద్దలు, వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సపోర్ట్గా నేను ఉంటాను. అండ్ నా ధర్మం, నా బాధ్యత ఈ సినీ పరిశ్రమకి, ఈ కళాకారులకి, నా సోదరులు, నా కళా కార్మికులకు, వాళ్ళ కుటుంబ సభ్యులు, నా కుటుంబ సభ్యులు అనుకుని నేను ఎప్పుడు వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటాను. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే ఖచ్చితంగా ఉంటాను. భగవంతుడు నేను కోరుకున్న దానికంటే ఇప్పుడు ఎక్కువే ఇచ్చాడు నాకు. ఆ ఎక్కువ ఏ మొత్తంలో ఎంత శాతం వాళ్ళు ఖర్చు పెట్టాలి, తిరిగి నా యొక్క కృతజ్ఞత తీర్చుకోవాలని ఆలోచిస్తాను తప్ప ఏదో ఒక పెద్ద సీటు మీద అలా పెద్దరికం అనుభవించాలి నాకు లేదు, అలా ఉండబోను. బట్ అవసరం వచ్చినప్పుడు మాత్రం భుజం కాసేది నేనే అని మీకు ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చక్కగా ఈ రోజున ఇంటి వాళ్ళు అయ్యారు. అండ్ మా హేమసుందర్ నాతో కోతలరాయలు యాక్ట్ చేసిన ఆయన ఆర్ నారాయణమూర్తి బ్రదర్, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది మేకప్ అయ్యారు, కొంతమంది ఫైటర్స్, వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళ ముఖం ఎంతో ఆనందంతో వెలిగిపోతుంది. అంటే ఒక ఇల్లు అనేది, మనకంటూ ఒక ఇల్లు ఉంటే కనుక తిన్నామా తినలేదో తర్వాత ముందు మనకంటూ ఒక ఇల్లు ఉంటే కనుక ఆ తృప్తే వేరు. అలాంటి మంచి కార్యక్రమాలు మీతో పాటు నేను పాలు పంచుకోవడం అనేది నాకు ఎనలేని సంతృప్తిగా ఉంది. ప్లీజ్ అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అనిల్, మీకు, మీ కార్యవర్గ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అండ్ మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే నా ఇంటి తలుపులు తట్టండి, మీకోసం తెరిచే ఉంటాయి. నమస్తే, జై హింద్. వార్ విన్నర్ సార్, పాకిస్తాన్